కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పుడు డోలాయమానంలో పడ్డారా అంటే అవుననక తప్పదు. తన కేడర్తో సమావేశమైన ప్రకాష్ గౌడ్కు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని విరమించుకున్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కార్యకర్తల సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల గురించి చర్చించారు. ఇక ఈ సమయంలో తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, నాయకులతో సమావేశమై వారు సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు ప్రకాష్ గౌడ్ వెల్లడించారు. ఈ క్రమంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గం ముఖ్య బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరే నిర్ణయంపై వ్యతిరేకించారు. దీంతో కేడర్కు ఇష్టం లేని పని చేయలేనంటున్నారు ప్రకాష్ గౌడ్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిన్న చూస్తున్నాను నిన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత కొన్ని సమస్యలు మాట్లాడారు. కాన్స్టిట్యూన్సీ గవర్నమెంట్ మాట్లాడారు. ఈ సమస్యలు పార్టీలో కావాలని ఆహ్వానించిన చదువుతున్న కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి నేను ఆలోచన చేసుకుని డిసిషన్ తీసుకుని వస్తాను. ఈరోజు కార్యకర్తలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. కార్యకర్త నిర్ణయం ఒకటే ఉన్నది, పార్టీలో ఉండాలి. పార్టీలో ఉంటే మాకు అందరికీ ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మనం పోరాట తీసుకున్న పార్టీలో ఉండాలని చెప్పి ఆలోచించుకున్నట్టు కూడా నేను కూడా ఆలోచించి అనుకునే ప్రజాభిప్రాయం తీసుకొని చేయాలని ఆలోచించి వీడియో చూసినారు. 10,000 మంది కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు అందరూ రావాలంటే ఆలోచించుకోవాలని ఆలోచించి వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారంటే పార్టీలో ఉంటే బాగుంటుంది. కార్యకర్తల నాయకుల నిర్ణయం ఆ నిర్ణయం తగ్గట్టే నేను కూడా ఆలోచించి ఏం చేయాలనేది మళ్ళా చర్చించి నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిన్న చూస్తున్నాను నిన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత కొన్ని సమస్యలు మాట్లాడారు.